ఇతరుల కొరకు ఎప్పుడైనా ప్రార్థించావా? ఆ అనుభవం నీకుందా? ఆ అనుభవం ఎలా ఉందో నేను ఇవాళ నీకు బోధిస్తాను. ఏంటంటే, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించాడు. మనం చూస్తాం, యోబు ఆశీర్వాదం తిరిగి మరలా ఎప్పుడు ప్రారంభమైంది? తన స్నేహితుల కొరకు అతను ప్రార్థించినప్పుడు. మరి ఇతరుల కొరకు కూడా నువ్వు ఎప్పుడైనా ప్రార్థించావా? నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలని ఎంతగానో ఉబలాటంతో ఉన్నావే, తహతహలు ఆడుతున్నావు కదా, నాకు ఆశీర్వాదం కావాలి, ఎందుకు రావట్లేదు, నేను ఎందుకు ఇలా ఉండిపోయాను, నా జీవితం ఎందుకు ఇలా ఉండిపోయిందని నువ్వు అనుకుంటున్నావు కదా. మరి ఎప్పుడైనా ఇతరుల కొరకు ప్రార్థించావా? నీ కొరకు నువ్వే సెల్ఫిష్గా, నీకు నువ్వే, నీ ఫ్యామిలీయే, నీ బిడ్డలే, నీ భర్తే, నీ తల్లిదండ్రులే, అంతే తప్ప అత్తమామల కొరకు ప్రార్థించడం, నీ బంధుమిత్రుల కొరకు ప్రార్థించడం, మీ వదిన కొరకు ప్రార్థించడం, నీ ఇంట్లో ఉన్న అన్నల కొరకు, స్నేహితుల కొరకు, కజిన్స్ కొరకు, నీ చుట్టుపక్కల వారి కొరకు ఎప్పుడైనా ప్రార్థించావా? ప్రార్థించి చూడు, దేవుడు నీకు గొప్ప అద్భుతాలు చేస్తాడు. నీ ప్రార్థన విని దేవుడు వారిని కరుణించడమే కాదు, నిన్ను కూడా గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి చూస్తే దేవుడు యోబుకు ఆజ్ఞాపించాడు, నువ్వు నీ స్నేహితుల కొరకు ప్రార్థించమని. మరి ఎప్పుడైతే దేవుడు వారి స్నేహితులను రెబ్యూక్ చేశాడు, దేవుడు, మీరు జోబు పలికినట్లు నా విషయంలో నీతియుక్తమైన మాటలు పలుకలేదు కనుక మీరు మీ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోండి అని చెప్పేసి దేవుడు వారికి ఒక సొల్యూషన్ చెప్పాడు. మరి వారు దహన బలి అర్పించాక యోబు వారి కొరకు ప్రార్థించాడు. మరి ఆ ప్రార్థించగా దేవుడు అతని మనవి ఆలకించి వారిని క్షమించాడంట. మరలా అతని క్షేమ స్థితి అతనికి దయచేశాడు. మరి నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. నీకు బ్లెస్సింగ్ కావాలంటే, నీకు దీవెన కావాలంటే నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయి కనుక ముందు ఆ పనులు చేయి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి నీ చుట్టుపక్కల వారి రక్షణ కొరకు, వారి అవసరాలు నీకు తెలుసు, వారు ఎంత కష్టంలో ఉన్నారో నీకు తెలుసు. వారి కొరకు ఏమైనా ప్రార్థించగలుగుతున్నావా? సరే, నీ చేతులారా నువ్వు సహాయం చేసే స్థితిలో నువ్వు లేవు, కనీసం వారి కొరకు ప్రార్థించదేవా, ఇది వారి పరిస్థితి, నేనైతే ఏం చేయలేకపోతున్నాను, నీ దగ్గర మాత్రం నేను పిటిషన్ వేస్తున్నాను, సహాయం చేయి, వారి రక్షణ కొరకు నేను ప్రార్థిస్తున్నాను, ఇదిగో దేవా వారిని చేతిలో పెడుతున్నాను. ఎప్పుడైనా వారి కొరకు నువ్వు దేవుని దగ్గర మోకాళ్ళు నూనేవా? మోకాళ్ళు వారి కొరకు, నీ ఇతరుల కొరకు, నీ చుట్టుపక్కల వారి కొరకు, నీ బంధుమిత్రుల కొరకు కూడా నువ్వు ప్రార్థిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి ఎవరైనా వచ్చి అవసరాలు నీకు చెప్పినప్పుడు వారి కర్మ ఇంతేలే, వారి కర్మ ఫలితం ఇంతేలే, మనం ఏం చేయగలంలే అని నువ్వు వారిని పక్కన పెట్టేది. మొదటిగా వారి కొరకు నువ్వు వారి రక్షణ కొరకు ప్రార్థించాలి. వారి అన్యజనులు అయితే వారు రక్షణ పొందాలి, దేవుళ్ళ నువ్వు ప్రార్థించాలి. రెండవది ఏంటంటే ఆ కష్టం తీరిపోవాలి, దేవా నీకు మహిమ రావాలని నువ్వు ప్రార్థించాలి. అంతేకాని వారి కర్మ ఫలితం అంతే, వారి మూర్ఖత్వం ద్వారా వారికి అలా జరుగుతుందిలే, ఇది జరిగేది కాదు, నేను ఏం చేయలేను అని నువ్వు పక్కన పెట్టేయకూడదు. ఇంకొకటి, నువ్వు సహాయం చేయగలిగి ఉంటే, నీ చేతులారా నువ్వేమైనా చేయగలిగి ఉంటే నువ్వు వారికి తప్పకుండా సహాయం చేయాలి. ఎందుకంటే దేవుడిని ఆశీర్వదించింది నీ ఒక్కదానికే బ్లెస్సింగ్ గా ఉండడానికి కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి. మరి అబ్రహాముకు దేవుడు అంటాడు, నువ్వు అనేక మందికి తండ్రిగా ఉంటావు. మరి అతని తండ్రిని చేయకముందు, దేవుడు తన తండ్రి చేయకముందే చెప్పు, నువ్వు అనేక జనములకు తండ్రిగా ఉంటావని. మరి ఆయన ఇస్సాకు తండ్రిగా ఉన్నాడు అనాలే మనం ఇవాళ బ్రతుకుతున్నామంటే మనకు కూడా అబ్రహాం గారు తండ్రి. మరి అనేకులకు మనం బ్లెస్సింగ్ గా ఉండాలి అంటే మరి దేవుడు చెప్పినట్లు మనం ఇతరుల కొరకు ప్రార్థించాలి, వారికి సహాయపడాలి. వారి మూర్ఖతలో, వారి స్వార్థంలో, వారి నిస్సహాయతలో మనం వారిని వదిలివేయకూడదు. మరి ఇంకొక మాట చూసుకుంటే మనము దేవుడు వారిని ఇంకా క్షమించమని చెప్తున్నాడు. మరి నీ పట్ల ఏదైనా తప్పు చేస్తే వారిని వెంటనే క్షమించు. నువ్వు అదే మనసులో పెట్టుకొని రివెంజ్ తీర్చుకుంటూ వాళ్ళతో నాకు ఇక పని లేదు, నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళతో నేను ముచ్చటించను, ఏదో మమ అంటే మమ అంటాను అనేసి నువ్వు వారి కొరకు నీ హృదయంలో భారం పెట్టుకొని, నీ హృదయంలో చేదు పెట్టుకుంటే ఆ చేదు నిన్నే చేదుగా చేస్తుంది, నిన్ను మొత్తం చేదుగా చేస్తుంది, నీ ఆత్మని చేదుగా మారుస్తుంది. దేవుడు ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు కనుక వారు నీ పట్ల తప్పు చేస్తే నువ్వు క్షమించడం నేర్చుకోవాలి, అసహ్యం తీసేసుకోవాలి. వారంటే నీకు ఉన్న కోపాన్ని మొత్తాన్ని తుడిచివేసుకుంటే దేవుడు నీలో కార్యం జరిగిస్తాడు. మరి ఎప్పుడైతే నువ్వు క్షమించగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు వారి కొరకు ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నీకు డబుల్ మెజర్ లో ఇస్తారంట. మరి ఏమేమి ఇస్తాడు దేవుడు డబుల్ మెజర్ లో? నీకు మనుష్యులనైనా
స్వాస్థ్యంగా ఇస్తాడు. మరి దేవుడు అంటాడు కదా, నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యముగాను భూదిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇస్తానంట. మరి యోబు ఎప్పుడైతే ప్రార్థించాడో మనుషులందరూ తిరిగి అతని యొద్దకు వచ్చారు. అతని ఆస్తి రెట్టింపైంది. తనకి మరలా కుమారులు పుట్టారు. కుమార్తెలు బహు సౌందర్యవంతులు. ఆ దేశంలో అట్టి సౌందర్యవంతులు మరి ఎవ్వరూ లేరు. మరి ఇట్టి ఆశీర్వాదం మనం పొందుకుంటాం ఎప్పుడైతే మనం ఇతరుల కొరకు ప్రార్థిస్తామో. ఇట్టి గొప్ప ఆశీర్వాదాలు డబుల్ మెజర్ లో మనం పీపుల్ ని పొందుకుంటాం. డబుల్ మెజర్ లో మనము మన రిచెస్ ని పొందుకుంటాం. డబుల్ మెజర్ లో మనము మనుషుల్ని మన కోల్పోయిందంతా మనం పొందుకుంటాం. కనుక దేవుడు చెప్తున్నాడు, ఇతరుల కొరకు ప్రార్థించే అనుభవం నీలో లేకపోతే ఇప్పుడే ప్రార్థించు. ఎప్పుడు నీ కొరకు కాదు, నీ సెల్ఫిష్నెస్ కొరకు కాదు. దేవుడు చెప్తున్నాడు, ఇతరుల కొరకు ప్రార్థిస్తేనే నీకు ఆశీర్వాదం, ఇతరుని ప్రేమిస్తేనే నీకు ఆశీర్వాదం, ఇతరుని దగ్గరకు తీసుకుంటేనే నీకు ఆశీర్వాదం, ఇతరులకు సహాయంగా ఉంటేనే నీకు ఆశీర్వాదం. ఇతరులు నువ్వు దగ్గరగా తీసుకొని ప్రేమించి మనుషులుగా నువ్వు భావిస్తేనే నీకు ఆశీర్వాదం. కనుక దేవుడు చెప్తున్న మాట విని తప్పక నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుళ్ళ నువ్వు ఎదుగు. దేవుడు నీకు సహాయం చేసి నిన్ను ఆశీర్వదించి మహిమ పొందుకుంటాడు. ఆమేన్.